మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఉగాది పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది. ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఉగాది పండుగ రోజు పొరపాటున ఇంట్లో ఆడవారు ఈ కూర వండితే రాబోయే సంవత్సరంలో చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. రాబోయే సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా సంవత్సరమంతా దరిద్రం అనుభవిస్తారు. సంవత్సరమంతా కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ధనమంతా ఖర్చు అయిపోతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనం మిగలదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు తెలియక ఉగాది రోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుంది, ఆయుష్ తగ్గిపోతుందని పురాణాలలో ఉంది. మరి ఉగాది రోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడువగా పిలుస్తూ ఉంటారు. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు. దీనిని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు. కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండే వేదాలను దొంగిలిస్తాడు. వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు: దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోముకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వలన సృష్టి చేయటంలో నాకు ఆటంకం కలిగింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మదేవ, విచారించకు. నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు. విష్ణువు చిన్న చేప రూపంలో సరస్సులోనికి ప్రవేశిస్తాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిల్లోనికి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షికి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు.
సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. సోమకాసురుడు దొంగలించిన వేదాలను ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేప రూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు. ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు. ఆ విధంగా శ్రీహరి సోమకురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుణ్ణి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే సోమకాసురుణ్ణి శంఖంగా మార్చుకుని దానిని కూడా తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి, బ్రహ్మదేవ, ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయటం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదని, తినకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటి అంటే దొండకాయ మరియు గుమ్మడికాయ. ఉగాది రోజు దొండకాయ మరియు గుమ్మడికాయ ఈ రెండు కూరలను అస్సలు తినకూడదు. ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరలను వండకూడదు. వండితే సంవత్సరమంతా ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. రాబోయే సంవత్సరంలో చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ ఉగాది రోజు దొండకాయ మరియు గుమ్మడికాయ కూరలను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ కూరలు తినవద్దు. ఈరోజు కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయ మరియు గుమ్మడికాయలను తినకూడదు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు. సాధారణంగా మన హిందువులు ఏ పండుగకు కూడా నాన్ వెజ్ను తినకూడదు, తినరు కూడా. ఎందుకంటే పండుగలు అంటే పర్వదినాలు, దేవుళ్లకు ఇష్టమైన రోజులు కనుక పర్వదినాలలో ఎప్పుడూ నాన్ వెజ్ తినకూడదు. ఈ ఉగాది పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు రోజు కనుక అందరూ ఇంట్లో ఉంటారు. భర్త, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా. వారికి మంచిగా వండి పెడదామని ఆడవారు ఆదివారం రోజే చికెన్ బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ పకోడీలు ఇలా రకరకాల నాన్ వెజ్ పదార్థాలు వండి పెడుతూ ఉంటారు. స్పెషల్గా చేయకపోయినా కనీసం మాంసం కూర అయినా సరే వండి పెడుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు నేను ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా, మంచిగా ఏదో ఒకటి తిందాం అని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్, మటన్ తెస్తారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకుని వస్తూ ఉంటారు. ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ ఈ ఆదివారం ఉగాది పండుగతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారం తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, బర్గర్లు, చికెన్ పకోడీలు, చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని ఆదివారం ఉగాది పండుగ కలిసి వచ్చిన రోజున మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. సంవత్సరమంతా అనారోగ్య సమస్యలు వస్తాయి. మనశ్శాంతి అనేది కరువవుతుంది. పొట్టలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ ఉగాది పండుగ రోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. దొండకాయ మరియు గుమ్మడికాయ నాన్ వెజ్ ఈ 3 కూరలు ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. రాబోయే సంవత్సరంలో చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. రాబోయే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా సంవత్సరమంతా దరిద్రం అనుభవిస్తారు. సంవత్సరమంతా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనమంతా ఖర్చు అయిపోతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. చేతిలో ధనం మిగలదు. అప్పుల పాలైపోతారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉగాది రోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు, కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. సంవత్సరమంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది.
మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక ఉగాది రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తును వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా బయటకు పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరవు. కనుక ఈరోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపులో లేదా గంధంలో పాలను కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే మామిడి ఆకు. అవును, ఉగాది రోజు మామిడి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈరోజు మామిడి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాబోయే కొత్త సంవత్సరంలో కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి. రోగాలు రాకుండా ఉంటాయి. రాబోయే సంవత్సరంలో మీకు అన్ని లాభాలే కలుగుతాయి. ఎందుకంటే ఈరోజు తినే మామిడి ఆకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఇక్కడ మామిడి ఆకు అంటే లేత మామిడి ఆకులు ఉంటాయి కదా, ఆ మామిడి ఆకులు చిన్న సైజులో ఉంటాయి. ఆ మామిడి ఆకు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ మామిడి ఆకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ ఉగాది రోజు కొన్ని లేత మామిడి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లేత మామిడి ఆకులు తెచ్చుకొని ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టుకోండి. పెట్టి నమస్కారం చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ మామిడి ఆకులను తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి. ఈ ఆకులు చిన్నగానే ఉంటాయి, తినగలిగే విధంగానే ఉంటాయి కనుక ఒక ఆకును తినండి సరిపోతుంది. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ బెల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకుని తినవచ్చు. ఇలా ఈరోజు మామిడి ఆకును తినటం వలన సంవత్సరమంతా రాజయోగం పడుతుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా పోతాయి. కాబోయే కొత్త సంవత్సరంలో మీకు ఇక తిరగనేదే ఉండదు. ఎందుకంటే ఉగాది రోజు మామిడి ఆకులకు కష్టాలను తొలగించి ఆయుష్ను పెంచే విపరీత శక్తులు వస్తాయి. మామిడి చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి. అంతేకాదు ఉగాది రోజు మామిడి తోరణాలు కూడా తప్పనిసరిగా ఇంటికి కట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు ఉగాది రోజు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడని పురాణాలలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు లేత మామిడి ఆకును తిని రాబోయే సంవత్సరమంతా కూడా శుభ ఫలితాలను పొందండి. ఈ ఆకుతో పాటు ఈరోజు ఉగాది పచ్చడిని కూడా తప్పనిసరిగా తినాలి. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ. ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు.
ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపిరైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి. ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన, చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా, దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో, బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఇక ఉగాది రోజు స్నానం చేసే నీటిలో లేత మామిడి ఆకులను నలిపి నీటిలో వేసుకొని, లేదా వేప పూలతో కూడిన వేప ఆకులను నీటిలో వేసుకొని, లేదా 5 తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే సకల వ్యాధులు, దరిద్రాలు, దోషాలు ఆ నీటితో పోతాయి. 7 జన్మల దరిద్రం, దోషాలు, పాపాలు పోతాయి. సంవత్సరమంతా మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే తైలాన్ని ఒళ్ళంతా రాసుకొని, లేదా కనీసం తలకు అయినా సరే రాసుకొని 10 నిమిషాల తర్వాత తలంటు స్నానం చేయాలి. ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు. ఈరోజు ఇలా తైలం రాసుకొని నీటిలో వేప ఆకులతో కూడిన వేప పూలను కానీ, మామిడి ఆకులను కానీ, తులసి ఆకులను కానీ వేసుకొని ఆ నీటితో తలంటు స్నానం చేయటం వలన శరీరం పవిత్రమవుతుంది. కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఈ స్నానానికి వాడవచ్చు. ఈరోజు తైలంతో స్నానం చేయని వారు నరకానికి పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు అన్ని పవిత్ర కార్యాలే చేయాలని, అలా చేస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. అదేవిధంగా చెడు పనులు చేసినా కూడా సంవత్సరమంతా చెడు ఫలితాలు కలుగుతాయి. ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి. వాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారం గాజులు కూడా ధరించవచ్చు, కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి.
ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది. భర్తకు పనులన్నిటిలో కూడా మంచి విజయం లభిస్తుంది. భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజన్ మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపితే 1/2 డజన్ గాజులైనా సరే ఉండాలి. 1/2 డజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక గ్రీను, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు, గ్రే కలరు, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి. అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం. నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేకాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు. దరిద్రం. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా వౌనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున కలర్లో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నాకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అలా 60 తెలుగు సంవత్సరాలు రావటం వెనుక కూడా ఒక కథ ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుపోతుంది. ఒక రాజును వివాహమాడి 60 మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి.
కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు. అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణువు నారదుణ్ణి కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. విష్ణువుకు యుగాది అను పేరు కూడా ఉంది. దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. యుగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు. యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు అని అర్థం. ప్రత్యేకించి ఉగాది రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కను తాకితే చాలు, రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు దరిచేరకుండా ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఉగాది రోజు చక్కగా పగటి సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో పూజలు చేసే తులసి చెట్టు ఉన్నా లేదా పూజలు చేయని తులసి చెట్టు ఉన్నా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే తులసి చెట్టు ఉన్న చోటికి వెళ్ళండి. వెళ్ళి ముందు తులసి చెట్టుకు చెంబుతో కానీ గ్లాస్తో కానీ కొన్ని నీళ్లు పోయండి. పోసేటప్పుడు ఈ సంవత్సరమంతా మాకు కలిసి రావాలి అని మనసారా కోరుకోండి. నీళ్లు పోసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేయటం పూర్తయిపోయిన తర్వాత 7 సార్లు తులసి చెట్టును టచ్ చేయండి. ఇదంతా చేయలేని వారు కేవలం తులసి చెట్టును 7 సార్లు టచ్ చేయండి. ఇలా తులసి చెట్టును పట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి. అంటే ఆ తులసి చెట్టు గాలి మీ మీదకు వచ్చే విధంగా కూర్చోండి. చెట్లు కూడా జీవాన్ని కలిగి ఉంటాయి. ఇలా మీరు మీ కోరికలను చెట్లతో చెప్పుకోవటం వలన, కొంత సమయాన్ని చెట్లతో గడపటం వలన ఆ చెట్లే మీ కోరికలను తీరుస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని, రోగాలను తొలగిస్తాయి, శుభాలను కలగజేస్తాయి. ప్రత్యేకించి ఉగాది రోజు ఇలా తులసి చెట్టును తాకటం వలన మీ ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రక్రియనంతా కూడా ఉగాది రోజు ఉదయాన్నే చూస్తే మంచిది. ఉదయం కుదరని వారు ఆ రోజు పగటిపూట ఎప్పుడు చేసిన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ని సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. కనుక ఈ భూలోక కల్పవృక్షాన్ని మీరు కూడా ఉగాది రోజు తాకి సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన 4 కుమారులకు ఆస్తి పంచి ఇవ్వలేదు. కానీ వర్తకుడు చనిపోయే ముందు తన కొడుకులను పిలిచి 4 మూతలు బిగించిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కానీ వాటి మూతలు తెరవవద్దని, వాటిల్లో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశించి ఉందని అతడు కొడుకులను ఆదేశించాడు. తర్వాత ఆయన మరణించాడు. ఆ 4 కొడుకులు తండ్రి మరణం అనంతరం ఆ పాత్రల మూతలు తొలగించి చూశారు. మొదటి పాత్రలో మట్టి, 2వ దానిలో బొగ్గులు, 3వ దానిలో ఎముకలు, 4వ దానిలో తవుడు ఉన్నాయి. దీని అర్థం వారికి తెలియలేదు. దాంతో వారు ఆనాటి హైందవ చక్రవర్తి అయిన విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి ఆ శెట్టి కొడుకులు 4 దాని అర్థాన్ని బోధించవలసినదిగా విక్రమార్కుడిని కోరుకున్నారు. కానీ విక్రమార్కుడికి కూడా దాని అంతరార్థం అవగాహన కాలేదు. అప్పుడు ఆ 4 కుమారులు ప్రతిష్టానపురానికి వెళ్ళారు. అక్కడ కూడా రాజుగారి మరి ఎవరు కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను విడమర్చి చెప్పాడు. ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనములోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు 2 సోదరులు. నాగకుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. అందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని దేశాంతర్గతులై పోయారు. దిక్కులోని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రమించాడు.
ఆ కుమారి ఇంటిలో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. కుమారునికి తల్లి శాలివాహనుడు అని పేరు పెట్టింది. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ ఉండెను. ఆ శాలివాహనుడు వర్తకుని 4 పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్ళి ఇట్లా చెప్పాడు. వర్తకుని కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన పుత్రుడు కలపను తీసుకోవాలని, ఎముకలతో నిండిన పాత్రను పొందిన తనయుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్ని తీసుకోవాలని, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన సుతుడు ధాన్యాల్ని పంచుకోవాలని అదే వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు తేల్చి చెప్పాడు. శాలివాహనుడి మాటలు నచ్చి ఆ 4 కుమారులు అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విక్రమార్కుడి దాకా చేరింది. శాలివాహనుడు ఇంత సముచితంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతన్ని చూడడానికి కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కానీ విక్రమార్కుడు అంతటి వాడు కబురు చేసిన శాలివాహనుడు రాలేదు. అతను భటులతో నేను వచ్చేది లేదని చెప్పివేశాడు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్క మహారాజుకు చెప్పారు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చింది. శాలివాహనుని మట్టు పెట్టడానికి అపార బల సమ్మేతుడై యుద్ధానికి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనల మీదకు పంపాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరమై సాగింది. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేటట్లుగా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుడికి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని తన సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధంలో ఎవరిది విజయమో తేలనప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఆ 2 రాజులను ఉద్దేశించి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుణ్ణి, దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుని రాజ్యం చేయమని తీర్పు చెప్పి యుద్ధాన్ని మానిపించింది. తర్వాత శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థ సుఖానిచ సర్వరిష్ట వినాశంచ నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం.
ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. ఉగాది రోజు ఇంటి దగ్గర కానీ లేదా రోడ్డు మీద కానీ లేదా ఆలయాల దగ్గర కానీ మీకు ఆవు కనిపిస్తే ఆ ఆవును పూజించండి. ఉగాది రోజు ఆవును పూజించిన వారికి నరక బాధలు తప్పుతాయి, కొత్త సంవత్సరంలో కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ ఉగాది రోజు ఆవుకు మినప్పప్పు తినిపించాలి. మినప్పప్పు తినిపించడం వలన దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. అంటే మినప్పప్పును నానబెట్టి ఆ మినప్పప్పును కడిగేసి ఆ పప్పులో బెల్లాన్ని పొడిలాగా చేసి కలిపి తినిపించాలి. ఇలా తినిపిస్తే మీ దశ తిరిగిపోతుంది, మీ జాతకం మారిపోతుంది. ఇలా ఆవుకు మినప్పప్పును తినిపించి ఆ తర్వాత ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. లేదు మాకు భయం అనేవారు ఆవు ముందు నిలబడి ఆ ఆవుకు మీ కోరికను చెప్పుకోండి. అంతేకాదు ఉగాది రోజు ఆవుకు వివిధ పదార్థాలను పెడితే వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఈరోజు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది రోజు ఆవు కనిపిస్తే ఇలా చేసి గోమాత అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి. ఆనందంగా జీవించండి, శుభ ఫలితాలను పొందండి. అది రోజు గుమ్మానికి ఇది కడితే చాలు, రాబోయే కొత్త సంవత్సరంలో ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది, కష్టాలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి.
కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అందుకే గుమ్మానికి ఉగాది రోజు ఇది కట్టండి. ఇలా కట్టడం వల్ల మంచి ఫలితాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే గుమ్మానికి ఇది కట్టడం వల్ల కొత్త సంవత్సరంలో మనకు తిరుగు ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. శాస్త్రాల ప్రకారం ఉగాది రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరే ఫలితాలను కూడా చూసి ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఉగాది మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మనకు ఉండే దరిద్రాలన్నిటినీ కూడా తీసివేస్తుంది. అందుకే ఉగాది నుంచి మనం కొత్త సంవత్సరంగా పరిగణిస్తూ ఉంటాము. ముఖ్యంగా మన జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి, ఇంటి పరంగా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఇంటి పరంగా ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఇది. చాలా చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం. ఒక్కసారి గుమ్మానికి ఇది కడితే మాత్రం 6 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. మరి ఇంతకీ ఉగాది రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి. ఇక ఇంటి పరంగా బాగుండాలంటే, సంవత్సరం అంతా కూడా కలిసి రావాలంటే ఉగాది రోజు కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మనకు మనశ్శాంతి, సుఖ సంతోషాలు కలిగి మనం ఆనందంగా ఉండగలుగుతాము. మన ఇల్లు మనకు అనుకూలించకపోయినా, ఇల్లు బాగోలేకపోయినా మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలా కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలని మనం కోరుకుంటూ ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి మీ వీలును బట్టి మీరు ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. అంటే ఉగాది రోజు 11 గంటల్లోపే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరకపోతే ఉగాది రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ ఇంటి గుమ్మానికి ఉగాది రోజు పూలమాలలు చక్కగా కట్టి అలంకరించుకోండి. తోరణాలు కట్టుకోండి. తోరణాలతో పాటు ఈరోజు 2 వేప మండలను కూడా గుమ్మానికి 2 వైపులా కూడా కట్టండి. వీటితో పాటు ఈరోజు గుమ్మానికి ఒక మూటను కూడా కట్టాలి. అలా కడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అద్భుతాలను చూస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనమంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. ప్రయోగాల వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ధనం ఖర్చు అవుతుంది, కానీ పెద్దగా ఫలితం అనేది రాదు. రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇల్లు బాగోలేదే, ఇల్లు అనుకూలించటం లేదే, ఇంట్లో మనశ్శాంతులు కరువు అవుతున్నాయే అని ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనలోనే మనకు పడక, మనలోనే మనకు కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇల్లు నరకంలాగా మారిపోతూ ఉంటుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. ఉగాదిని మనము కొత్త సంవత్సరంగా పరిగణిస్తాము. ఉగాది రోజున చేసే పరిహారాలు కావచ్చు, ఉగాది రోజున చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు, సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అందుకే మీరు ముఖ్యంగా ఈ ఉగాది రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. అలా కడితే మీరే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు. గుమ్మానికి ఇది కడితే మీకంతా కూడా మంచి జరుగుతుంది. కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే కాకుండా మీపై ఉండే చెడు ప్రయోగాలు, దుష్ట శక్తులు పోతాయి. మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం, దిష్టి పెట్టడం, అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయటం, ఇలాంటి ఏడుపులన్నీ కూడా పోతాయి. అలాంటి వారి నుండి కూడా మీరు ఈజీగా బయటపడతారు. నరదృష్టి ఉంటే మనం నవ్వుల పాలు అవుతూ ఉంటాం. ఏదైనా చెడు ఉన్నా కానీ మనకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది కదా. ఇలా అన్నిటి నుంచి, ప్రతి సమస్య నుంచి మీరు బయటపడి మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. ఎందుకంటే మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. అదే మన గుమ్మం దగ్గర మనమే ఉగాది రోజు ఇది కడితే మన ఇంట్లోకి చెడు అనేది రాదు. ఎవరు ఏ ప్రయోగాలు చేసినా మనకైతే తాకకుండా చక్కగా ఉండడానికి, మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఉపయోగపడే పరిహారం ఇది. అందుకే ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. ముందుగా ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని పరిసేసి అందులో ఒక కొబ్బరికాయ, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత 1/2 స్పూను అంత పసుపు, 1/2 స్పూన్ అంత కుంకుమ, 4 నల్ల గవ్వలు,
నవ ధాన్యాలు, అలానే కాకుండా ఒక 2-3 చుక్కల అత్తరు వేయండి. అత్తరు అనేది మీ ఇంట్లో లేకపోతే మీరు ఖచ్చితంగా అత్తర్ని కొని తెచ్చుకోండి. ఒకవేళ మీరు ఉగాదికి అత్తరు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అత్తరు చెడును తీసేస్తుంది, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక అత్తరు ఖచ్చితంగా ఉండాలి. అత్తరు అంటే చాలా మంచిది, మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక అత్తరు ఖచ్చితంగా వేయాలి. అలాగే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. నవధాన్యాల వల్ల మనకు గ్రహ దోషాలతో పాటు కొన్ని జాతక దోషాలు కూడా పోతాయి. ఇంటికి ఉంటాయి కదా కొన్ని పీడలు బాధలు, అలాంటివి పోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా కుంకుమ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది. అనంతరం వచ్చేసి నల్ల గవ్వలు ఉంటాయి కదా, ఇవి మన ఇంటిపై ఎవరైనా సరే ఏదైనా ప్రయోగం చేస్తే దాన్ని తిప్పి కొట్టడానికి, అలానే కాకుండా మన ఇంటిపై ఉండే చెడును తొలగించుకోవడానికి, చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడతాయి. నల్ల గవ్వలు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. నల్ల గవ్వల వల్ల మనకు సుడి తిరిగిపోతుంది, మనకంతా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. నల్ల గవ్వలు మనకు నార్మల్గా ఒక నల్లగవ్వ పెద్ద సైజు అయితే 5 రూపాయలు ఉంటుంది, చిన్నదైతే రూపాయికి 1 దొరుకుతుంది. మీరు చిన్నవైనా సరే పెద్దవైనా సరే గవ్వలు తెచ్చుకోండి. పెద్దవైతే 4 తెచ్చుకోండి, చిన్నవైతే 5 తెచ్చుకొని ఇలా పరిహారానికి మీరు ఉపయోగించుకోండి. ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే 6 నెలల వరకు కూడా ఉంటుంది. ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీరే మీ కళ్ళతో కొన్ని గమనించుకోగలుగుతారు. ఇది కట్టిన తర్వాత కొన్ని మార్పులు రావటము, కొన్ని మార్పులు జరగటము, ఇల్లు మీకు అనుకూలించటము, ఇంటి పరంగా బాగుండటము, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఇది. అందుకే నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఉగాది రోజు ఈ పరిహారం ఆచరించడం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టండి. తర్వాత వీటన్నిటిని మూట కట్టేసి ఆ మూటకు కొంచెం ధూపం చూపించండి. ధూపం చూపించిన తర్వాత ఆ మూటను మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి. ఈ మూటలో వేసిన కొబ్బరికాయ కూడా అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తుంది. చెడు అంటే కొబ్బరికాయ తొందరగా కుళ్ళిపోతుంది. ఒకవేళ చెడు లేకపోతే కొబ్బరికాయ 6 నెలల వరకు ఉంటుంది. ఒకవేళ 3 నెలలకు లేదా 41 రోజులకు లేదా 11 రోజులకు కొబ్బరికాయ కుళ్ళిపోయిన వాసన వస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన చెడు ఉందని అర్థం. అప్పుడే మనకు తెలిసిపోతుంది, ఇంత చెడు మేము అనుభవిస్తున్నామా, ఇంత చెడును మా వెంట పెట్టుకొని మోస్తున్నామా అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగినా, మీకు ఇబ్బంది ఉన్నా వెంటనే కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే కొబ్బరికాయ కుళ్ళిన స్మెల్ వస్తుందో అప్పుడు ఈ మూటను విప్పి పారే నీటిలో పడవేయండి. మీ ఇంటికి కొంచెం దూరంలో పడవేయండి. కొబ్బరికాయ కుళ్ళకపోయినా 6 నెలల తర్వాత ఈ మూటను మాత్రం తీసేసి ఎక్కడైనా పారే నీళ్ళల్లో పడేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఎందుకంటే ఈ మూట అంతా కూడా చెడును తీసేసుకుంటుంది. మన ఇంటిపై జరిగిన ప్రయోగాలు, మనమంటే గిట్టని వారు చేసే కొన్ని తాంత్రిక ప్రయోగాలు, ఇవన్నీ కూడా ఈ మూట లాగేసుకుంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు. కాబట్టి కేవలం పారే నీళ్ళల్లో లేదంటే పచ్చని మొక్కల్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా పడేసుకోవాలి. అలా పడేసుకొని మళ్ళీ ఇలాగే అంటే మంచి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే మనకు కొత్త సంవత్సరంలో కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. చాలా చక్కగా మీకు సిద్ధింపబడే పరిహారం ఇది. చక్కగా సిద్ధిస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేసి మీకు అంతా కూడా అనుకూలించేలాగా చేస్తుంది. మీకు ఉండే ఇబ్బందిని తీసేసి మీరు పట్టిందల్లా బంగారంలాగా చేసేస్తుంది. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా ఈ మూట పరిహారం చేసి కొత్త సంవత్సరంలో కష్టాలేమీ లేకుండా ఆనందంగా జీవించండి. శుభ ఫలితాలను పొందండి. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. అయితే చాలామంది తెలియక ఉగాది పచ్చడి విషయంలో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన రావాల్సిన ఫలితం రాదు. ఉగాది పచ్చడి తిన్నా రోగనిరోధక శక్తి పెరగదు.
మరి ఉగాది పచ్చడి విషయంలో చేయకూడని తప్పులు ఏమిటి? ఉగాది పచ్చడిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఉగాది పచ్చడి తినే ముందు ఏ మాట పలికితే ఆరోగ్యము, ఐశ్వర్యము వస్తాయి? మీ శరీరం దృఢంగా వజ్రంలాగా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఉగాది పండుగకు మాత్రమే చేసే ప్రత్యేకమైన పదార్థం ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనము. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని షట్రుచులు ఉన్న ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడిని శాస్త్రాలలో నింబకుసుమ భక్షణం, అశోక కలికాప్రాసనం అని వ్యవహరించేవారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ప్రారంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో నెయ్యి, వేప పువ్వు, చింతపండు, బెల్లము, మిరియాల పొడి వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉదయం పూట స్నానం చేసుకొని ఖాళీ కడుపుతో సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించటం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని భావం. పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు, వగరు ఇలా పలు రుచులకు జీవితాన్ని, కష్టాలు, తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి కృంగకు, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలేంటి? ఈ పచ్చడి తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుకుతాయి అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిలో వాడే వేప పువ్వు బుధుడికి సంబంధించినది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఋతుమార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ అనగా తట్టు, అమ్మవారు, కటకము, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధిస్తుంది. ఒక రకంగా ఇది మన శరీరానికి యాంటీ వైరస్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది. గుమ్మానికి వేప ఆకులు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. వేప పువ్వును పచ్చడిలో వేయటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి వాత, పిత్త, కఫాన్ని నిర్మూలించే తమ ఉపకృతి ఏర్పడుతుంది. ఈ శక్తినిచ్చేవాడు బుధుడు అంటారు. ఇక రెండవది బెల్లము. ఇది గురుగ్రహానికి సంబంధించిన వస్తువు. దీనిలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడుతూ ఉంటారు. గురుడు పూర్తిగా శుభక్షి గ్రహం కావటం వల్ల కలిసిమెలిసి ఉండే గుణాలని మన మనసులో పెంపొందిస్తాడు. అలాగే మామిడి ముక్కల్లో తీపి, పులుపుతో పాటు వగరు గుణం ఉంటుంది. ఈ గుణం శుక్రునికి ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా, ముడతలు పడకుండా, నునుపుగా ఉండడానికి మామిడిలోని లక్షణాలు ఉపకరిస్తాయి. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగలటం వంటి లక్షణాలను మామిడిలోని వగరు నివారిస్తుంది. మామిడి ముక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా చర్మ వ్యాధులు కూడా రాకుండా నిరోధిస్తుంది. తరువాత చింతపండు. పులుపు శుక్రుని సంకేతం. కనుకు మామిడి ముక్కలతో కలిపి చింతపులుపు మరింత ఆలోచన శక్తిని పెంచి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితంగా టెన్షన్, హడావడి లేని జీవితాన్ని గడపగలం. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతలో ఉన్న ఇంకొక సుగుణం ఏమిటి అంటే చింతను దూరం చేయటమే. మానసిక అనారోగ్యం ఉన్న వారికి చింతలు పెరగకుండా, మానసిక చాంచల్యాన్ని కలగకుండా చేసేందుకు ఈరోజు కొద్ది ప్రమాణంలో చింతపండు వాడాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. మిరియాలు. ఇవి కారపు గుణం కలిగినవి. ఇవి హయగ్రీవునికి ప్రీతికరమైనవి. ఆలోచన శక్తిని పెంచుతాయి. అరటి. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు. అరటిపండు చంద్ర ప్రధానమైన గుణం కలది. అంతేకాక ఇది శరీరానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఇలా ఉగాది పచ్చడినే కాదు, మన సాంప్రదాయంలోని పండుగలు, పర్వదినాల్లో చేసుకునే వంటలన్నీ గ్రహ గమనాలపై ఆధారపడి రూపొందించినవే. వేప పువ్వు, బెల్లము, మామిడి ముక్కలు, చింతపండు పులుసు, మిరియాలు, అలాగే నెయ్యి. ఈ 6 వస్తువులు కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. శాస్త్రం ప్రకారం అయితే ఉగాది పచ్చడిలో 4 రుచులే ఉండాలి. అవి ఏమిటి అంటే తీపి, చేదు, పులుపు, ఉప్పు. శాస్త్ర ప్రకారం అయితే ఈ 4 రుచులతోనే ఉగాది పచ్చడిని చేసుకుని తినాలి. కానీ మన సాంప్రదాయం ఉగాది పచ్చడిని షట్రుచుల సమ్మేళనంగా మార్చింది.
అందులో చేదు, తీపి, పులుపు, ఉప్పుతో పాటు వగరు, కారము రుచులను కూడా కలిపారు. ఇలా షడ్రుచులతో ఉగాది పచ్చడిని చేసుకుని తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంవత్సరం పొడుగునా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు వాడాలి, ఏ పదార్థాలు వాడకూడదు అనే విషయానికి వస్తే, చెడు కోసం వేప పువ్వును వాడాలి, తీపి కోసం బెల్లము తురుము వాడాలి, పులుపు కోసము కొత్త చింతపండు వాడాలి, ఉప్పు కోసము నెయ్యిని వాడాలి. చాలామంది ఉప్పదనం కోసం సాల్ట్ వాడుతూ ఉంటారు, కానీ సాల్ట్ వాడకూడదు, నెయ్యిని మాత్రమే వాడాలి. నెయ్యి లేకపోతే సైంధవ లవణం కానీ గల్లులుప్పు కానీ వాడుకోవాలి, సాల్ట్ మాత్రం వాడకూడదు. వగరు కోసం మామిడి పిందెలు వాడాలి, కారం కోసము మిరియాల పొడిని వాడాలి. చాలామంది కారం పొడి వేస్తూ ఉంటారు, కానీ కారపొడి కాదు, మిరియాల పొడి వేయాలి. రోజు ఉదయం పరగడుపున ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఇక తరువాత ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉగాది పచ్చడిని తినవచ్చు. ఈరోజు ఉదయం ఉగాది పచ్చడి తినే ముందు శతాయుర్ వజ్రదేహాయ సర్వ సత్కారాయ చ సర్వరిష్ట వినాశాయ నిమ్మకందల భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా తయారవుతుంది, సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థము. కనుక ఈరోజు మొదటిసారి ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం అనుకుని తినండి. ఇలా ఇప్పుడు చెప్పిన విధంగా ఉగాది పచ్చడి చేసుకొని ఈ మంత్రాన్ని పఠించి తింటే సంవత్సరం వరకు రోగాలు రావు. మీ శరీరం వజ్రంలాగా మారుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి చేసుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఉగాది రోజు అభ్యంగన స్నానం చేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఈ పచ్చడిని ముఖ్యంగా ఇంటి యజమాని చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ముందుగా తాను తీసుకుని ఆ తర్వాత ఇంట్లో అందరికీ కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ సంవత్సరం ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి వస్తుందని ఒక నమ్మకం. ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇంటి పెద్ద కొడుకు చేయాలి, లేదా ఇంటి ఇల్లాలు చేయవచ్చు. భర్త ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆయనే చేయాలి. ఇలా చేస్తే అంటే ఇంటి యజమాని ఇలా చేసి పడగడుపునే ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు పరగడుపున ఈ పచ్చడిని స్వీకరిస్తే ఎటువంటి గ్రహదోషాలైనా సరే మీ దరి చేరవు. కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి విషయంలో ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.